తుర్కేంజాల్లో కమ్మగూడ కాలనీలో గత 13 ఏళ్ల క్రిందట కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కట్టాలని స్థలం తీసుకోవడం జరిగింది. ఇది 2500 గజాలు దేవస్థానం కింద రిజిస్ట్రేషన్ ల్యాండ్. ఇది అంటే తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని లీగల్గా అంతా సంప్రదాయంగా నిర్మాణం చేసి ఉన్నాం. ప్రజలంతా బాగానే వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు, ఇబ్బంది ఏం కలగలేదు. ఇప్పుడు 83లో ఏదో కేసు ఫైల్ అయిందని 240 అనేటటువంటి సర్వే నెంబర్కి వాళ్ళు మేము కేసు గెలిచామని చెప్పేసి నిన్న వచ్చి అన్ని కాంపౌండ్ వాల్స్ పడగొట్టడం అంతా హడావిడి చేయడం జరిగింది. ఎన్నో కుటుంబాలు ఊళ్ళలో పొలాలు అన్నీ అమ్ముకొని ఇక్కడికి వచ్చి ఈ యొక్క కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పుడు చాలా అభివృద్ధి జరిగింది. ఒక సంవత్సరం నుంచి బాగా అభివృద్ధి ఉంది, ఎంతోమంది ఇల్లు కట్టుకోవడం జరిగింది, ప్రశాంతమైన వాతావరణం ఉన్నది అనేటటువంటి సమయంలో ఈ అలజడి నిన్నటి నుంచి ఉన్నది ఇక్కడ. అయితే అందరికీ నేను ఒక దేవస్థానం వ్యవస్థాపకుడిగా ఈ ప్రాంతం బాగుండాలని కోరుకొని కొంత ప్రయత్నం చేసిన వ్యక్తిగా నేను కోరుకునేది ఏంటంటే, ఎన్నో కుటుంబాలకి సంబంధం లేని విషయం. ఈ కుటుంబాలకి న్యాయం జరగాలి. మరి చాలా లక్షల కోట్లు పెట్టి ఈ ప్రాపర్టీ కొన్నారు. ఎప్పుడో పూర్వకాలంలో కొన్నవి కావు, 2, 3, 4, 5 ఏళ్ల కిందట రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చాలా అంతా లీగల్గా పర్మిషన్స్ తీసుకొని కరెంట్ బిల్స్ తీసుకొని అన్నీ తీసుకొని వాళ్ళ జీవన విధానం సాగిస్తున్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలని నేను కోరుకుంటూ కోర్టు ద్వారా కావచ్చు న్యాయం చేసి, పెద్దవారు కూడా అంటే ప్రభుత్వం తరపుగా కావచ్చు, మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ వారు సపోర్ట్ చేసి ఈ బాధితులకి సహకారం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నా. తుర్కేంజా మున్సిపాలిటీ కమ్మగూడ శివాజీనగర్ ఫేజ్ 2 240, 41, 42 ఈ సర నెంబర్లో ఉన్న ప్లాట్ల యజమానులు నిన్న పొద్దున ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ జరిగిన తతంగము 240 సర నెంబర్లో 10 ఎకరాల 9 గుంటలకు కోర్టు డిగ్రీ వచ్చిందని చెప్పి గుండా రాజమ్మ పేరుతోటి కొంతమంది వ్యక్తులు, నిజంగా కూడా కోర్టులను గౌరవించాలి, కోర్టు తీర్పులను మనం గౌరవించాల్సిందే. ఎందుకంటే నిజంగా వాళ్ళకు కోర్టు తీర్పు కరెక్ట్ ఉంటే నోటీసులు ఇచ్చి ఇక్కడ ఉన్న ప్లాట్ యజమానులకు కానీ భూస్వాములకు కానీ ఇక్కడ ఉన్న ప్లాట్ల ఎవరైతే ఇంతమందికు ఇక్కడ భూ రికార్డులు పాలనలో యజమానులకు కానీ వాళ్ళ భూ యజమానులకు కానీ నోటీసులు ఇచ్చి మాకు కోర్టు డిగ్రీ ఇచ్చింది మాకు అని చెప్తే బాగుండేది. కానీ ఎవరికేం తెలియకుండా ఉదయం 6 గంటలకు వచ్చేసి భయభ్రాంతి గురి చేసి దాదాపు 200 మంది మొత్తం ఎక్కడి నుంచో లేబర్ని తీసుకొచ్చేసి వాళ్ళని ఒక 3-4 జేసీబీలు, రేకులు, రాడ్లు, జనరేటర్లు, లైట్లు, సామాగ్రి తీసుకొచ్చి ఇక్కడ దింపేసి మొత్తం 10 ఎకరాలు మా భూమి అని చెప్పి అందరూ భయభ్రాంతి చేస్తే ఈ యొక్క ఫోన్ల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ప్లాట్ల బాధితులు అందరూ దాదాపు 200 మంది రావడం జరిగింది. నిన్న పొద్దున్న నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఇక్కడ కొంచెం జరిగితే వసము సిఐ గారికి మనం ఇన్ఫార్మ్ చేసినాం. వాళ్ళు బందోబస్తు పంపించారు. అలా ఆదివారం సిఐ గారు వచ్చారు, వాళ్ళు బందోబస్తు పంపించారు. ఇక్కడ ఎలాంటి సరే కోర్టు ద్వారా వచ్చిందని మనం కోర్టు గౌరవించాల ఉద్దేశంతో ఎక్కడ ఎలాంటి గొడవ లేకుండా సమరస పరిష్కరించని చెప్పి నిన్న వాళ్ళు చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. కానీ నిన్న నుంచి ఈరోజు వరకు ఇప్పటి వరకు కూడా మీరు ఒకసారి వెళ్ళి అక్కడ వచ్చి చూడండి. అంటే కోర్టు నిజంగా ఇస్తే వచ్చి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు, కానీ గుండాలను తీసుకొచ్చి ఇక్కడ దింపేసి భయపడత గురియడమే ఇంతవరకు సమంజసమని చెప్పి మేము మీడియా ద్వారా వాళ్ళని అడుగుతున్నాను. ఎందుకంటే నిజంగా మీకు ఉంటే మాకు వచ్చి ఇక్కడ బాధ్యత వచ్చి మీటింగ్ పెట్టి ఇట్లా మీ సమస్య మీటింగ్ పెట్టేసి మాకు ఆర్డర్ కాకపోతే మీకు ఏముందని చెప్పేసి. ఎందుకంటే అందరూ కూడా తుర్కేంజా మున్సిపాలిటీలో అందరికీ పర్మిషన్ ఉంది, అఫీషియల్గా హౌస్ ట్యాక్స్ కడుతున్నారు, కరెంట్ బిల్ కడుతున్నారు. ఇంత అయిపోయినాక ఈరోజు 30 సంవత్సరాల నుంచి వచ్చి మాకు ఈరోజు మా భూమి కోర్టు ద్వారా మీరు డిగ్రీ తీసుకున్నామని చెప్పేసి ఉన్న ప్లాట్ 300 మంది ప్లాట్ల బాధితులని వాళ్ళు నష్టపరచడం అనేది సమంజసం కాదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంత జరుగుతున్న సరైన మధ్యాహ్నం నుంచి వరుస పిఎస్లో కాంపిటీషన్ అవుతే అక్కడ ఏసీపీ గారు కాసిరెడ్డి గారు కలిశారు. ఆడ నుంచి ఇది చాలా పెద్ద ఇష్యూ ఇది. ఎందుకంటే డీసీపీ ఆఫీస్కి పోతే డీసీపీ ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ డీసీపీ కలిసాం. రాత్రి 9 గంటలకు కంప్లైంట్ ఇచ్చి, కానీ నేను ఒక చెప్పానంటే ఇక్కడ ఎలాంటి పనులు జరగదంటే మేము కూడా పొద్దున్న నుంచి కూడా ఎక్కడ పనులు వాళ్ళు చేయొద్దు మేము చేయొద్దని చెప్పి కాలు మీటింగ్ పెట్టుకొని మేము ఖచ్చితంగా కోర్టు ద్వారా ప్రశ్న చెప్పాము. ఈ యొక్క ఇంత జరుగుతున్న విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఈ మీడియా ద్వారా శాఖ కలెక్టర్ గారిని కానీ అవసరం ఉంటే రేపు సోమవారం ప్రజా దర్బార్ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కలిసి ఈ యొక్క వినతి బాధ్యత ఇంకా అవసరం ఉంటే హైడ్రాన్ కలుస్తాం. ఎందుకంటే ఇలాంటి భూ కబ్జాదారులకు, ఎందుకంటే కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది భూ కబ్జాదారు గుండెల పరిమితి హైడ్రా పెట్టింది, హైడ్రాన్ కలుస్తాం. ఇక్కడ కూడా ఎందుకంటే ప్లాట్ల ఏమంతో అందరూ కూడగట్టుకొని ఒక అడ్వకేట్ కమిషన్ కూడా వాళ్ళైతే ఏదైతే అడ్వకేట్ కమిషన్ నియమించుకొని ఏవైతే భూ కబ్జాలకు పాల్పడుతారో
మీ బాధితులు కూడా ఉంది కూడా ఇక్కడ ఏంటంటే సార్ ఒక సర్ 60 ఎకరాలకు సంబంధించిన ఈ సంబంధించిన భూమి అన్ని సర్వే నెంబర్లు 240, 41, 42 3 సంబంధించిన కలిసి మొత్తం 61 ఎకరా 20 గుంటల భూమి ఉంటుంది. ఈ యొక్క ఓన్లీ 10 ఎకరాలు కాకుండా ఈ 60 ఎకరాల ఇల్లు కట్టుకున్న కూడా ఎందుకంటే సెలెక్ట్ అయిపోతున్నా అందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళకి లోన్ రాకపోవచ్చు, లేకపోతే ప్లాట్లు అమ్మేయడం అంటే రీసేల్ ప్లాట్ కాకపోవచ్చు, ఎందుకంటే కొత్తగా కొంతమంది చాలా ప్లాట్ వాళ్ళు ఇల్లు కట్టుకోనికి ఇక్కడ రాకపోవచ్చు, అందరూ కూడా వ్యాపారంతో గురి చేస్తారు. కాబట్టి అందరం కూడా ఇక్కడ ఈ లేవడం, ఎందుకంటే ఇక్కడ 10 ఇప్పటిదాకా మేము ఒక పేపర్ రాసుకున్నాం. దీంట్లో దాదాపుగా ఒక 18 నుంచి 20 మంది అంటే సంబంధించిన లేఅవుట్ ఉంటాయి. ఇలా మొత్తం 20 గుంటల భూమిలో హరికృష్ణ రెడ్డి లేఅవుట్ అనేది ఒక 5 ఎకరాలు ఉంటుంది, సిరెడ్డి రమేష్ లేఅవుట్ అనేది 10 ఎకరాలు ఉంటుంది, పోచే సిస్టమ్ లేఅవుట్ 5 ఎకరాలు ఉంటుంది, బొక్క భూపాలరెడ్డి లేఅవుట్ అనేది 2 ఎకరాలు ఉంటుంది, ఇన్నే లేఅవుట్ అనేది 4 ఎకరాలు ఉంటుంది, రాఘవరెడ్డి లేఅవుట్ అనేది 4 ఎకరాలు ఉంటుంది, భూపాలరెడ్డి లేఅవుట్ అనేది 2 ఎకరాలు ఉంటుంది, సింహారెడ్డి లేఅవుట్ అనేది 2 ఎకరాలు ఉంటుంది. దాదాపు అన్నపూర్ణ లేఅవుట్ ఫేజ్ 1 అనేది 6 ఎకర్స్ ఉంటుంది, అన్నపూర్ణ ఫేజ్ 2 అన్ని 4 ఎకర్ 20 గుంటలు ఉంటుంది, మధుర లేఅవుట్ 1.5 ఎకర్ ఉంటుంది, వస్టకాలం అనేది 3 ఎకరాలన్నర ఉంటుంది, వెంకటరెడ్డి లేఅవుట్ అనేది 4 ఎకరాలు ఉంటుంది, వెంకటరెడ్డి విల్లాస్ అనేది 4 ఎకరాలు ఉంటుంది, హెచ్ఎండి లేఅవుట్ 6 ఎకరాలు ఉంటుంది, వెంకటరెడ్డి లేఅవుట్ అనేది 2 ఎకరాలు ఉంటుంది, గుండా రంగ లేఅవుట్ అని 1 ఎకర్ ఉంటుంది, మధుర లేఅవుట్లో భాగంగా 2 ఎకరాలు ఉంటుంది. దాదాపుగా 18 లేఅవుట్ తోటి ఈ 60 ఎకరాల భూమి ఉంటుంది. కానీ ఇన్ని లేఅవుట్లకు సంబంధించిన ఉన్న భూమిని వాళ్ళు మాకు ఇక్కడే వస్తుంది, ఈ దేవాలయం ముందుకే వస్తుంది, ఇక్కడనే మాకు 10 ఎకరాలు వస్తుందని చెప్పి వాళ్ళు నిన్న వచ్చేసి క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ కూడా ఈ 60 ఎకరాల భూమిలో కూడా ఎక్కడ కూడా పార్సెంట్ లేదు వాళ్ళకు, కానీ ఇక్కడనే మాకు వస్తుంది అంటే ఏదైతే మనకు హెచ్ఎండి లేవాడు. మీకు ఇంకో ముఖ్యంగా దీంట్లో పాయింట్అవుట్ చేసే విషయం ఏంటంటే ఈ మధ్యనే 117 ఎకరాల తొర్రూరు సర్వే నెంబర్ 117 ఎకరాల భూమిలో గవర్నమెంట్ హెచ్ఎండి లేఅవుట్ చేసింది. దానికి ఆనుకొని ఉన్న భూమినే వీళ్ళు బాగా దాన్ని గమనించేసి ఇక్కడైతేనే మనకు బాగా గిట్టుబాటు ఉంటుందని చెప్పి దాని పక్కనే 10 ఎకరాలు తీసుకోవడం అనేది శోచనీయం. దీన్ని పాయింట్అవుట్ చేసే విషయం ఉంది. ఎందుకంటే ప్లాట్ల బాధితులు ఇక్కడ గుడి ఉంది ఈ పక్కన, ఎందుకంటే సర్వే నెంబర్ వేసుకొని ఓన్లీ 240 అనేది వాళ్ళకి ఎక్కడ కూడా రైట్ లేదు. ఎందుకంటే సర్వే నెంబర్ 3 సర్వే నెంబర్ 60 ఎకరాలు ఉంది కాబట్టి ఒక 240 మాకు డిగ్రీ ఇచ్చాడు. కానీ ఈ సర్వే నెంబర్లో ఉన్న ఎవరైతే గుండా రాజా ఉందో వాళ్ళ బాధితులు వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారు, మీకు ఆల్రెడీ ఆమె 2 సార్లు కేసు వేస్తే 2 సార్లు కూడా ఆమెకు నష్టపరిహారం చెల్లించాం, అయినా సరే 3వ సారి రావడం జరిగి చెప్తున్నారు. దీన్ని కూడా ఖచ్చితంగా మేము కూడా మీకు హైకోర్టు వరకు వెళ్తాం, అవసరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఎందుకంటే ఈ యొక్క ప్లాట్ల బాధ్యత తరఫున మేము కానీ ఇక లోకల్గా నేను వాళ్ళకు ఒక అంటే ఇక్కడ ల్యాండ్ ఓనర్గా కాకుండా కౌన్సిలర్గా వాళ్ళ బాధ్యతలు మేము పోరాడతాం. అవసరం ఉంటే మా కార్పొరేట్ చైర్మన్ మల్లె రామరెడ్డి గారిని నేను ఫోన్ చేసాం, డీసీపీతో మాట్లాడడం. రేపు పొద్దున రామరెడ్డి గారు కానీ ఎమ్మెల్యేగా కలుస్తాం, ఆ తర్వాత కలెక్టర్ని కలుస్తాం, హైడ్రా కమిషన్ కలుస్తాం. ఈ ప్లాట్ల బాధ్యత తరఫున మేము పోరాడతామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అందరూ ప్లాట్ల బాధ్యత అందరూ కూడా మీరు ఎక్కడ కూడా అధైర్యపడకుండా, ఎందుకంటే ఇలాంటివి నిన్న కూడా కుంటూరు పసమల్లో కూడా నిన్న కూడా మేము చూసాం, ఒక ప్రోగ్రాం చూసాం టీవీలో.